హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాజు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ తరుగు, ఒక టమోటా తరుగు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం నువ్వులు, జీడిపప్పు, తెల్లబాయిలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము యాడ్ చేసుకొని దీంట్లో చెక్క మొగ్గ 2 మొగ్గ, ఒక రవ్వ చెక్క వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు అనేది వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా హీట్ అవుతుండగా తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి ఇలా చక్కగా కలుపుకొని దీన్ని మనం ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసుకొని ఇలా ఉడకనివ్వాలి. ఇంతే అండి, మనం చపాతీతో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన కాజు కుర్మా రెడీ అయిపోయింది.